ఒక ఆయన అంటున్నాడు వీళ్ళందరూ బైబిల్ కదా బోధించేదని. కాదు. అదేంటి అంటున్నాడు. నిజం కాదు. అందరూ బైబిలే బోధిస్తే అందరూ ఒకలాగా కదా ఉండాలి. ఇన్ని వేల పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? అందరూ బైబిలే బోధిస్తే అందరూ ఒకలా ఆరాధన చేయాలి కదా. మీరు 4 సంఘాలకి వెళ్ళండి, 4 వ్యత్యాసమైన వేరు సంఘాలకి వెళ్ళండి. వెళ్తే అన్ని చోట్ల ఆరాధన పద్ధతి ఒకలానే ఉంటుందా? మీరు ఒక 4 సంఘాలకి వెళ్ళి చూడండి. రక్షించబడాలంటే నేనేం చేయాలి? ముఖ్యమైన విషయం కదా అన్లాక్ అవ్వటము. రక్షించబడాలంటే నేనేం చేయాలి అని మీరు 4 సంఘాల్లో అడగండి. అందరూ ఒకలాగానే చెప్తున్నారా? అంటే దాని అర్థం ఏంటి? తలం మారిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు క్రీస్తు ప్రభు పరిచయులతో చెప్తాడు. ఏమని అంటూ ఉంటాడంటే, శాస్త్రుల్ని పరిచయలను చూసి మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి అని అంటాడు. జ్ఞానమనే తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరు అందులో ప్రవేశించు వాళ్ళని ప్రవేశింపనీయరు. ఈరోజు కూడా వాక్యం అనేటువంటి కొంతమంది అంటారు ఎక్కడికి వెళ్ళినా వాక్యమే కదా అని. ఎక్కడికి వెళ్ళినా వాక్యమే, కాకపోతే ఏమిటంటే డూప్లికేట్. ఉపదేశ క్రమం అనేటువంటిది మారిపోయింది. ఉపదేశ క్రమం కనుక మారిపోతే నువ్వు పాపం నుంచి విడిపించబడవు. మనకు తెలుసో తెలియదో